విజ్ఞాన భాండాగారాలుగా పిలువబడుతున్న గ్రంథాలయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అంతేకాదు, గ్రంథాలయాలు నేటి యువత ఉజ్వల భవిష్యత్తుకు బాటలు కూడా వేస్తున్నాయి. అంతటి ప్రాధాన్యత ఉన్న గ్రంథాలయానికి నోచుకొని ఆ గ్రామ యువకులు, ఆ గ్రామ పెద్దల సహకారంతో విరాళాలు సేకరించి ఊరిలో లైబ్రరీని ఏర్పాటు చేసుకున్నారు. డబ్బులు సరిపోక శ్రమదానం కూడా చేశారు. చివరకు ఊరిలో లైబ్రరీని నెలకొల్పారు. అదే ఇప్పుడు ఆ ఊరి యువతకు ఉద్యోగాలు సాధించేందుకు ఊతమవుతోంది. ఆ ఊరి లైబ్రరీ గురించి తెలియాలంటే ఇది చూడండి. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని కప్పర్ల గ్రామం ఇది. దాదాపు 1000కి పైగా నివాస గృహాలు ఉన్న ఈ గ్రామంలో జనాభా 3000కు పైనే. సుమారు 2600 మంది ఓటర్లు ఉన్నారు. పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం. ఇక్కడి రైతులు సాగు చేసే పంటల్లో పత్తి, సోయా చిక్కుడు ప్రధానమైనవి. వ్యవసాయదారులు ఎక్కువగా ఉండే ఈ గ్రామంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. అయితే ఈ ఊరిలోని నిరుద్యోగ యువత వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు కనీసం ఊరిలో గ్రంథాలయం కూడా లేదు. అందుకోసం ప్రతిరోజు జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ పట్టణానికి రాకపోకలు సాగించక తప్పని పరిస్థితి. రాను పోను ఖర్చులు ఆర్థికంగా భారం కావడంతో కొందరు గ్రంథాలయానికి పోవడం మానేస్తే, కొందరు భారమైనా తప్పని పరిస్థితుల్లో రాకపోకలు సాగించారు. ఈ పరిస్థితుల్లో గ్రంథాలయ ఆవశ్యకతను గుర్తించిన గ్రామ యువత తమ ఊళ్ళోనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం గ్రామ పెద్దలతో మాట్లాడి వారి అంగీకారం కూడా తీసుకున్నారు. అందరూ కలిసి విరాళాలు పోగు చేసి ఊళ్ళో లైబ్రరీ నిర్మాణానికి పూనుకున్నారు. డబ్బులు సరిపోకపోతే వారే స్వయంగా తట్ట పార చేతబట్టి శ్రమదానం కూడా చేశారు. పుస్తకాలను సేకరించారు. ఎట్టకేలకు ఊళ్ళో లైబ్రరీని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో వారికి దూరభారం తగ్గడమే కాకుండా ఆర్థిక భారం కూడా తప్పింది. ప్రస్తుతం వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఆ ఊరి యువతకు ఈ లైబ్రరీయే ఆధారమైంది. ఈ లైబ్రరీలో చదువుకొని గ్రామానికి చెందిన సుమారు 20 మంది యువకులు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులో అగ్నివీర్, సిఆర్పిఎఫ్ జవాన్, ఉపాధ్యాయ పోస్టులను సాధించిన వారు కూడా ఉన్నారు. మా ఊర్లో గతంలో లైబ్రరీ లేకుండే, ఆ లైబ్రరీ కోసం ఆ పిల్లలు చదువుకోవడానికి ఆదిలాబాద్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆ లైబ్రరీలో చదువుకుంటుండే. రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా ఊర్లోనే గ్రంథాలయం నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి మేము పిల్లలందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చామన్నమాట. అనుకున్నది తడుగా అందరం కలిసి ఊర్లో చందాలు సేకరించాం. ఊర్లోనే కాకుండా పక్క ఊర్లో గానీ ఇక్కడ ఆదిలాబాద్ ఉన్నటువంటి మంచి మంచి డాక్టర్లు, పెద్ద డాక్టర్ల దగ్గర కూడా పోయి చందా వసూలు చేసుకున్నాం. సో ఇవి అన్ని డబ్బులన్నీ జమ చేసి మా ఊర్లోనే గ్రంథాలయ నిర్మాణం చేపట్టినాం. డబ్బులు సరిపోకపోతే మా పిల్లలే లేబర్లుగా మారి పనిచేసిండ్రు, గ్రంథాలయం నిర్మించుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే సుమారు 20 మంది వరకు మా ఊర్లో జాబులు సంపాదించిండ్రు. ఇక ముందు కూడా సంపాదించే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక వేదిక ఏర్పడ్డది, పిల్లలందరూ చక్కగా చదువుకుంటా ఉన్నారు ఇక్కడ. మరి అప్పుడు ఎట్లా అంటే మాకు ఆదిలాబాద్ రావడానికి కూడా పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది, ఆర్థిక భారం ఉంటుండే. ఆ 20-30 రూపాయలు కూడా లేకుండే అనమాట. అందరూ ఒక్కతాటిపైకి వచ్చి గ్రామంలో లైబ్రరీని ఏర్పాటు చేసుకోవడంతో పాటు అది అందరికీ ఉపయోగపడేలా చూసుకుంటున్న ఆ గ్రామ యువతను అందరూ అభినందిస్తున్నారు.